కాకినాడ జిల్లా పెదపూడిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. అక్కడ ఉన్న ఆసుపత్రి నిర్వహణ సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదని, వైద్యుడే ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. హాస్పిటల్ అభివృద్ధి చేసింది ఏమీ లేదు గాని ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా విరుద్ధంగా ప్రజాప్రతినిధుల పేర్లు వేసుకున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మీద ఇక్కడ ఉన్న వైద్యాధికారులు అదేవిధంగా ఇతర సిబ్బంది అందరితో సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇక్కడ ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి, ఇవన్నిటిపైన సమీక్ష చేస్తే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. మరో రోజు ప్రభుత్వం ఇక్కడ సిహెచ్సి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. కానీ గత 4 సంవత్సరాలుగా పనులు సాగుతున్న పనులు పూర్తిగాని పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలకి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అందువలన ఇంజనీరింగ్ అధికారులతో కూడా త్వరలోనే సమీక్ష చేసి ఆ పనులు త్వరితగతిన పూర్తవడం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన తగు నిర్ణయం తీసుకొని సక్రమమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తప్పించి, ఉదాహరణకి ఇవాళ ఇక్కడ సిహెచ్సినే తీసుకుంటే ఈ బిల్డింగు గతంలో ఎప్పుడో నిర్మాణం అయింది. పైన అదనపు వసతి అడిషనల్ అకామిడేషన్ కోసం కొంత ప్రొవిజన్ ఇచ్చారు. అది పూర్తి కాకుండానే భవనాలపైన పేర్లు వేసుకునే పరిస్థితి, ప్రోటోకాల్ నిబంధనలకి పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణం సక్రమంగా పూర్తి చేసి శిలాఫలకం వేసుకోవడం అనేది గతంలో ఎవరినైనా చూసాం ప్రజాప్రతినిధులు. ఆ విధంగా కాకుండా బిల్డింగుల పైన పెద్ద పెద్ద పేర్లు రాసుకుని ప్రచార ఆర్భాటాలకు పోవడం, తీరా అక్కడ చూస్తే అక్కడ సౌకర్యాలు లేమి, ఇక్కడ కనీసం టాయిలెట్స్ లేవు, అదేవిధంగా కొంత మెడికల్ ఎక్విప్మెంట్ లేదు, ఇన్వెస్టిగేషన్స్కి అంతరాయం ఉంది, అదేవిధంగా ప్రధానంగా డాక్టర్స్ కన్సల్టేషన్కి ప్రధానంగా లోపంగా ఉంది. ఇన్ని లోపాలు పెట్టుకుని ఏ విధంగా ఆ ప్రచారం చేసుకున్నారనేది మరి సాక్షాత్తు ఆయన వైద్యుడు అయ్యి ఉండి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఓన్లీ ప్రచారానికి మాత్రమే పరిమితం అవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన రావడం జరిగింది. ఈ అవగాహన ప్రకారం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం, రోగులకి సక్రమమైన రీతిలో సహాయం అందడం కోసం, వైద్య సేవలు అందడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న లోపాలపైన, ఇక్కడ ఉన్న ఇబ్బందులపైన ఒక నోటు సూపరింటెండెంట్ గారిని కూడా అడగడం జరిగింది. వారు నోటు ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను.